నాటు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశారు పలాస డీఎస్పీ షేక్ షహబాద్ అహ్మద్. పలాస కాశీబుగ్గ పరిధిలో గత 2 రోజులుగా జరిగిన ఘటనలపై డీఎస్పీ కీలక వివరాలను వెల్లడించారు. పలాస రైల్వే స్టేషన్ పరిధిలోని ద్విచక్ర వాహనాల పార్కింగ్ టెండర్ వివాదం నేపథ్యంలో నాటు తుపాకీతో పాటు మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడిన 4 వ్యక్తుల్లో 3ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి తుపాకీ, రౌండ్లు, కత్తులు, కర్రలు, ఒక స్కూటీ, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పలాస డీఎస్పీ వెల్లడించారు. అనంతరం నిందితులు కాశీబుగ్గకు చెందిన మీసాల సురేష్, మీసాల చిన్నారావు, మీసాల మోహన్లను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక పరారీలో ఉన్న మీసాల మొన్నా కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ తెలిపారు. ఈరోజు కాశీబుగ్గ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 7/26. ఇందులో అటెంప్ట్ టు మర్డర్, ఎక్స్టార్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 ముద్దాయిలండి. A1 మీసాల సురేష్, A2 మీసాల చిన్నారావు, A3 మీసాల మోహన్ రావు, A4 మొన్న ఈయన అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో వివరాల్లోకి వెళ్తే గత నెల 22న రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ తాలూకా ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆక్షన్లో దాదాపు 55 లక్షలకి పాడుకొని ఆ 2 వీలర్ బైక్ పార్కింగ్ ఆక్షన్లో ఈయన తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్గా 2012 నుంచి వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. 2 వీలర్ బైక్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా 2012 నుంచి కూడా వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ ఆక్షన్లో భాగంగా వీళ్ళు 10th అంటే 9th midnight 12 o'clockకి, 10th ఎర్లీ మార్నింగ్ 12 o'clockకి వీళ్ళు ఈ సురేష్ వాళ్ళు జగన్నాథం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగా ఈ జగన్నాథం, మధు ఈ ఇద్దరు కూడా 9th రాత్రి 9 గంటలకు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఉన్న స్టేషన్ మాస్టర్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఈ విధంగా ఆక్షన్లో దీన్ని దక్కించుకోవడం జరిగింది కాబట్టి మేము నైట్ 12 తర్వాత మేము వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్పేసి అక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయడం. సబ్సిక్వెంట్గా స్టేషన్ మాస్టర్ ఉన్న మీసాల సురేష్ వాళ్ళకు కాల్ చేయడం, వీళ్ళ కాల్ లిఫ్ట్ చేయకపోవడం, తర్వాత వాళ్ళందరూ కలిసి 10 గంటలకు ఆ షెడ్ దగ్గరికి రావడం, వచ్చి అక్కడున్న ఈ మీసాల సురేష్ తాలూకా వర్కర్స్కి చెప్పడం. అంటే ఈ విధంగా 12 తర్వాత మీ టైం అయిపోతుంది కాబట్టి 12 తర్వాత ఈ మీసాల సురేష్ నుంచి జగన్నాథంకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీరు ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. సరిపోదు సార్, అంటే సరిపోదు సార్, అలా ఉండండి సార్, ఐటమ్స్ తీసుకుంటాం.